ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మీ మీద 200 ఎకరాల భూమి కబ్జాలో, మీ దగ్గర కబ్జాలో ఉంది, మీ పేరు మీద ఉంది అనేది ఒక రూమర్ సార్. అది ఎంతవరకు నిజం? ఎవరైతే 200 ఎకరాల భూమి నా మీద ఉందని అంటున్నారో ఆ సర్వే నెంబర్లో ఏమైనా తీసుకొచ్చినట్లయితే అది దాచుకుంటే దాగేది కాదు. ఆ భూమి అనేది అదేమన్నా కోడిగుడ్డు కదా లోపల బుట్లో పెట్టి దాచుకుంటాం. ఆ భూమిని మీకు మీ కెమెరా మీద ఇచ్చారు 100 ఎకరాలు. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 100 ఎకరాలు ఉండకూడదు. 56 ఎకరాలు మీకు ఉంటుంది, 50 ఎకరాలు మీ కెమెరా మీద ఉంటుంది. మిగతాది మీ భార్య పేరు చెప్పండి, ఆయన భార్య పేరు కూడా చెప్పండి. మీ నలుగురు కలిపి ఆ 200 ఎకరాలు నేను దానపత్రం రాసిస్తాను. ఇమీడియట్గా రాసిచ్చేస్తాను. స్టాంప్ కాగితం తెచ్చి 100 రూపాయల కాగితం తెచ్చుకోండి. ఈవెన్ నేను కాదు, నా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నా సరే మీకు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న భూమి ఓపెన్ ఉంది. నా తమ్ముడు పేరు మీద ఉంది, నా కొడుకు పేరు మీద ఉంది, నా మీదే ఉంది. నా దగ్గర ఉన్న భూమి ఓపెన్గా ఉంది. బాగా చెప్తా. మేము ఎలక్షన్ నోటిఫికేషన్ దాంట్లో ఇచ్చాము. మేము ఎలక్షన్ లెక్కలు ఇచ్చినప్పుడు ఇచ్చినాము. నా కుటుంబ సభ్యుల పేరు మీద ఏం భూమి ఉందో ఒకసారి మీరు కూర్చొని లెక్క చేసుకోండి. అది దాన్ని ఎకరాకు వస్తుంది ఏంటి, ఆ భూమి ఎప్పుడు కొన్నాము, ఎప్పుడు అమ్మాము, ఎప్పుడు చేసాము తెలిసిపోతుంది. ఇవన్నీ రాజకీయాల్లో ఉండడం బట్టి బట్ట కలిసి మీద పారేయడం ఒక అలవాటు అయిపోయింది. నోటుకు ఆడొచ్చిండు ఒక గుండు సంజయ్ గాడు, వాడు అవులేగాడు. ఆయనకి తెలియలేదు ఆడు ఏం మాట్లాడుతాడో, ఆడు ఏం వదులుతాడో తెలియదు. వాడు వచ్చి ఏం మాట్లాడతాడు, 200 కోట్లు డబ్బు సంపాదిస్తా అని చెప్పి మీటింగ్ చెప్తున్నాడు. 200 కోట్లు డబ్బు సంపాదిస్తే నేను 200 కోట్లు డబ్బు సంపాదిస్తాను. ఇది ఒక ఏంటంటే